ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాటుతున్న ఈ విష బీజాలు ఆయన చెప్తుంటున్నారు కదా, మీరు విత్తిన విత్తే చెట్టు అవుతుందనని. ఆల్రెడీ 6 ఏళ్ల క్రితమే ఈయన ప్రభుత్వంలోకి అధికారం రాగానే ఒక విత్తనం, ఒక విష విత్తనం నాటిండు. అది ఇప్పుడు చెట్టు అవుతుంది. మీకు మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా. కొడాలి నాని గారిని ప్రభుత్వం అరెస్ట్ చేయదా, రోజా గారిని ఏం అరెస్ట్ చేయదా. కోటా బియ్యంలో, రేషన్ బియ్యంలో ₹1 కోటి నష్టపరిహారం చెల్లించిన తర్వాత కూడా పేర్ని నాని గారిని అరెస్ట్ చేయాల, ఆయన భార్య గారిని అరెస్ట్ చేయాల. అంటే ప్రభుత్వం ఎక్కడ కూడా కక్షపూరితమైన ఆలోచన కానీ, దాని విధానం కానీ అసలు చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ఈ డిబేట్లో నేను ఏదైనా 2 మాటలు గట్టిగా మాట్లాడినా రేపు నన్ను పిలిచి ఎందుకు గట్టిగా మాట్లాడావు బాలకోటయ్య, మనం ప్రజాస్వామికవాదులం, పద్ధతిగా మాట్లాడాలి కదా, జాగ్రత్తగా మాట్లాడాలి కదా అని చెప్తాడే తప్ప శభాష్ అని చెప్పి చెప్పు చూపించు లేదా చెప్పుతో కొట్టు అనే పెట్టే నాయకుడు కాదండి చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి మంచితనమే ప్రతిపక్ష పార్టీ కలుసయిందండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏంటండి? మీకు రప్పాకి అర్థం ఏంటండి? గుడ్డలెప్పదిస్తానంటే అర్థం ఏంటండి? పోలీసు వాళ్ళని సప్త సముద్రాలు దాటి, నేను ఇంకో మాట చెప్తా లక్ష్మి గారు, నిన్న అంబటి రాంబాబు గారిని ఎలా అరెస్ట్ చేశారో తెలుసండి? ఆ పోలీసులు రక్షణగా లేకపోతే పరిస్థితి ఏంటో తెలుసండి? ఒక్క కోడిగుడ్డు కూడా ఆయన మీద పడకుండా పోలీసులు బారికేట్లు పెట్టి, ఆ స్టాంప్ ప్యాడ్లు పెట్టి చుట్టూ మూగి ఆయన్ని చాలా జాగ్రత్తగా పసిపిల్లగాన్ని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లి వాహనం ఎక్కించారండి. ఇదే పోలీసులు గుడ్డలేవు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరి ఆ పోలీసులు లేకపోతే పరిస్థితి ఏందండి? అందుకని ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ ప్రకటన చేస్తూ సజ్జల గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పి తీరాలండి.